దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యకి రావటానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇహలోకములో నాకున్న చెడు అలవాట్ల మధ్యన, చెడు సావాసాల మధ్యన, చెడు స్నేహాల మధ్యన అపవాది చేత పట్టబడి ఎన్నడో ఈ లోకయాత్ర ముగించి నశించి నరకానికి చేర్చబడవలసిన నన్ను ప్రభు మహా ఉచితమైన కృపను బట్టి ప్రభువు నన్ను రక్షించి ఇహలోక సంబంధమైన ఏ మానవుడు కూడా నా జీవితంలో నన్ను చూసి నమ్మలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు నన్ను నమ్మి ఆయన పనుల్లో పరిచర్యల్లో నన్ను వాడుకుంటున్నందుకై ప్రభువుకి ఎంతో రుణస్తున్నై ఉన్నాను. చదువురాని నాకు ప్రభు మహాకృపను బట్టి వాక్యము చదివే కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి ఎంతో నేను రుణస్తున్నై ఉన్నాను. తర్వాత పాటలు పాడటం కూడా రాని నాకు పాటలు పాడటమే కాక ప్రభు మహాకృపను బట్టి ఆయనను మహిమపరచుట కొరకు నూతన గీతములు పాడుచు రాయుట మాత్రమే కాక మ్యూజిక్ మీద పాడటానికి కూడా ప్రభు కృప చూపించారు. దేవునికి నేను ఎంతో రుణస్తుడై ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి మీలో చాలా మంది కూడా దేవుని గురించి ఎక్కువగా పాటలు రాయాలని, మహిమపరచాలని, ప్రభుని ఎంతగానో ఘనపరచాలి. దేవుని వాక్యంలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదును, నన్ను తృణీకరించువారు తృణీకరమందుదురు అని ఉంది. ప్రభువుని మనం ఎంత ఘనపరచగలిగితే, ఎంత మహిమపరచగలిగితే అంత కృప, అన్ని గొప్ప దీవెనలు మనం పొందుకోగలుగుతాం. కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ కూడా మీకు ప్రభు ఇచ్చిన తలంతు కొలది అంచె దినముల్లో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు సెలవిచ్చారు. ఆ విధంగా మనందరి మీద కూడా ప్రభు ఆత్మ కుమ్మరింపబడతా ఉంది. మనము ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ మనము దేవుని సన్నిధిలో కనిపెడుతూ దేవుని దగ్గర ప్రార్థించగలిగితే ప్రభు ఆశ్చర్యరీతిగా ఇహలోకపరమైన మన జ్ఞానము కాక దైవ జ్ఞానము చేత గొప్ప గొప్ప విషయాలు వివరిస్తూ పాటలు ఎలా రాయాలో, ఎలా పాడాలో కూడా తన మహా ఉచితమైన కృపను బట్టి మనకు నేర్పించి ఆ దిశగా మనం వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆశపడిన హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. కాబట్టి మీ ఆశ, ఆలోచన యావత్తూ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పనుల్లో, పరిచర్యలో ఆయన బలముగా వాడుకునుచు ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.